బ్రేకింగ్ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇప్పటికే లడ్డూలో ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసి ఆ నెయ్యిలో కలిసి లడ్డూలే తయారయ్యాయని చెప్తూ వస్తుండటంతో ల్యాబ్ రిపోర్ట్లు దాన్ని ధృవీకరిస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టుకు చేరింది ఈ ఇష్యూ. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విహెచ్పి తెలంగాణ లీగల్ సెల్ అడ్వైజర్ హైకోర్టు అడ్వకేట్ రాధికా శర్మ మత విద్వేషాలను దెబ్బతీసేలా, మత విద్వేషాలను రేకెత్తించేలా, మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారు అంటూ పిటిషనర్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు ప్రజలకు తెలిసేలా విచారణకు ఆదేశించాలి అంటూ పిటిషనర్ ఆ పిటిషన్లో కోరారు. నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పిటిషనర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని ఫారెన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అని అందులో రిపోర్ట్లో రావడం పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డూ పైనే చర్చిస్తూ ఉంది. ప్రజలంతా, భక్తులంతా ఆందోళన చెందుతున్నారు. ఎవరైతే తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళి ఆ లడ్డూను ప్రసాదంగా తీసుకుంటారో ఆ భక్తులంతా కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానిజాలు బయటకు తీయాలి అని. ఒకవైపు రాజకీయపరమైన మాటలు యుద్ధం నడుస్తోంది. వైసీపీ అంటోంది ఇది టీడీపీ కుట్రని, టీడీపీ అంటోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కల్తీ నెయ్యిని సప్లై చేసి ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని. దీనిపై ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. నిజానిజాలు వెలికి తీయాలి, బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ లీగల్ సెల్ అడ్వైజర్ హైకోర్టు అడ్వకేట్ రాధికా శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారు అంటూ పిటిషనర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు ప్రజలకు తెలిసేలా విచారణకు ఆదేశించాలని పిటిషనర్ అంటూ ఉన్నారు. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి అని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పిటిషనర్ రాధిక కూడా కోరుతున్నారు. అడ్వకేట్ రాధిక కోరుతున్నారు. ఆనం వెంకటరమణారెడ్డి ఈ శాంపిల్స్ను ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఇందులో ఎస్ వాల్యూలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అది పంది కొవ్వు కావచ్చు, గొడ్డు కొవ్వు కావచ్చు, చేప కొవ్వు కావచ్చు అంటూ రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్ బయటకు రాగానే, ఆ రిపోర్ట్ని బయటకు వెల్లడించగానే ఒక్కసారిగా శ్రీవారి భక్తులందరూ, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆవేదనకు గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు, భయానికి గురయ్యారు. తాము తింటున్న లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయని భయాందోళన వ్యక్తం చేస్తారు. నిజానికి కేవలం ఆవు నెయ్యితో మాత్రమే లడ్డూలు తయారు చేయాలి. కానీ ఆ ఆవు నెయ్యి కల్తీ జరిగింది. ఆవు నెయ్యిని సప్లై చేసే వాళ్ళు అందులో జంతువుల కొవ్వులను కలిపారు అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ల్యాబ్లో రిపోర్ట్ కూడా అదే వచ్చిందని చెప్తుంది. మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, ల్యాబ్ రిపోర్ట్ని చూడొచ్చు. అందులో ఎస్ వాల్యూలో ఉన్న డిఫరెన్సెస్, అది ఏ రకమైన కొవ్వుగా ఉండే అవకాశం ఉంటుందనేది చెప్పింది. కాటన్ సీడ్ ఆయిల్ కావచ్చు, లేదా బఫెలో ఫ్యాట్ కావచ్చు, పిగ్ ఫ్యాట్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు అంటూ ఆ డిఫరెన్సెస్ని బట్టి 5 రకాల శాంపిల్స్ని పరిశీలించారు. అందులో వచ్చిన డిఫరెన్సెస్ని బట్టి అది ఏ రకమైన ఆయిల్ అయి ఉండొచ్చు అనే విషయం గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు దేశమంతటా, ప్రపంచమంతటా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిపోర్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ అంటూ ఉంటే, ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా రన్ చేయబడుతున్న ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్నే మీరు తప్పుపడుతున్నారంటూ వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ఈవో పైన, పాలక మండలి పైన, ప్రభుత్వ అధికారులపైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాధిక అనే అడ్వకేట్. ఈ ఇష్యూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు విహెచ్పి తెలంగాణ లీగల్ సెల్ అడ్వైజర్ హైకోర్టు అడ్వకేట్ రాధికా శర్మ. మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారు అని అందులో పేర్కొన్నారు. శ్రీవారి లడ్డు అంటే ఇది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. పోర్ట్లో లడ్డూలను ఈ విధంగానే తయారు చేస్తారు. లడ్డూలను తయారు చేసేవారు కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి అంటే అందరికీ కూడా
ఆ పనిని అప్పగించరు. కొంతమంది మాత్రమే ఆ లడ్డు తయారీ చేసే ప్రక్రియలో పాల్గొంటారు. పోట్లో అందరికీ అవకాశం ఉండదు. సో అంత పవిత్రంగా తయారు చేస్తారు. ఆ తర్వాత శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఆ లడ్డూను పరమ పవిత్రంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆ లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని ఒక రిపోర్ట్ రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు అంతా కూడా. రాధికా శర్మ పిటిషన్ వేశారు. విహెచ్పి నుంచి మనకి కృష్ణారెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. ఒకసారి కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, ఎలా చూడాలండి దీన్ని? ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు రాధికా శర్మ అడ్వకేట్. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అత్యంత దుర్మార్గమైన పాశవికమైన చర్యగా భావిస్తా ఉన్నాం. అత్యంత తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు దిగ్భ్రాంతికి గురయ్యాం మేము. ఇటువంటి నివేదికలు చూసి నాణ్యత లోపించింది అని అనుకున్నాం తప్ప ఇటువంటి జంతు కళేబరాల నుంచి వచ్చిన అవశేషాల నుంచి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి కలిపించడానికి అత్యంత హేయమైన చర్యగా వివరణిస్తా ఉన్నాం. దీని మీద సిబిఐని విచారణ చేయాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. దీన్ని ఈ పాపంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా జైల్లో వేయాలని, అత్యంత కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ కోరేది ఏంటంటే, ముందు నుంచి కూడా హిందూ ధార్మిక సంస్థలలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతా ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ల నుంచి హిందూ ధార్మిక సంస్థలను బయటకు స్వేచ్ఛగా కోరుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా తమ పబ్బం గడుపుకోవడానికి మనోభావాలను దెబ్బతీస్తూ ఎంత ఆటంకమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు. వాళ్ళకు వచ్చే కొద్దిపాటి డబ్బుల కోసము ఈ రోజు అనేక కోట్లాది మంది హిందువుల మనసు గాయపడింది. దీన్ని అసలు క్షమించడం నేరం కింద మేము భావిస్తా ఉన్నాం. అంటే ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? సప్లయర్ పైన తీసుకోవాలా, లేకపోతే టీటీడీ పాలక మండలి పైన, టీటీడీ ఈఓ పైన, ప్రభుత్వ అధికారుల పైన? టీటీడీ పాలక మండలి మీద, దాన్ని అనుమతించిన ఈఓ మీద, దాన్ని కొనసాగించిన పోర్టు సిబ్బంది మీద, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద, అప్పుడున్న ముఖ్యమంత్రి మీద, దేవాదాయ శాఖ మంత్రి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు పనికి మాలినటువంటి ఆ దేవాదాయ శాఖ ఎందుకుందండి? ఈ పనికి మాలినటువంటి ఈఓ ఎందుకున్నారు? చైర్మన్ ఎందుకున్నారు? ఈ చైర్మన్ మద్దతు లేనిదే ఇంతటి సాహసం చేస్తారా అండి? లేదా చైర్మన్ మద్దతు లేకుండానే ఆయన కన్సర్న్లో జరిగి ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. సుబ్బారెడ్డి గారి కన్సర్న్లో జరిగిందని భావిస్తా ఉన్నాం. వైసీపీ దుర్మార్గమైన చర్యలకు పాల్పడిందని మేము భావిస్తా ఉన్నాం. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ చర్యను కూడా ఖండిస్తా ఉన్నాం మేము. ఒక రాజకీయ పార్టీ హిందువుల మనోభావాలను లెక్క లేకుండా చేస్తూ అనేకమైనటువంటి దాదాపు 2 లక్షల చర్చిలను నిర్మించిందండి ఆ పార్టీ. హిందువుల ఓట్లతో హిందువుగా ముసుగు వేసుకున్నటువంటి ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందువులను మభ్యపెడుతూ అధికారంలో వచ్చిన తర్వాత 2 లక్షల అనధికారికంగా కానీ మేము ఎటువంటి కల్తీకి తావిచ్చే విధంగా అక్కడ చేయలేదు, ఎటువంటి కల్తీ జరగలేదు. ఇది టీడీపీ కుట్రని అంటున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు ఇప్పుడు రక్షణాత్మక దూరంలో మాట్లాడతారు. మేము ఏం చేయలేదు, ఆ నివేదిక తప్పుడు నివేదిక అంటారు. రేపు పొద్దున ఆ నివేదిక మీద కూడా అనుమానాలు రేకెత్తిస్తారు, లేకపోతే రాజకీయంగా జరిగిందని అంటారు. వాస్తవంగా మనం గమనిస్తే ఏంటంటే, లడ్డూలో నాణ్యత అయితే లోపించింది. ప్రతి ఒక్కరు కూడా మొత్తుకుంటున్నారు. గత 4 నుంచి 3-4 నుంచి అయితే కూడా ఈ తంతు వెలుగులో మనం జరుగుతుంది చెప్తానే ఉన్నాం కదా. లడ్డూలో నాణ్యత లోపించింది, లడ్డు అంత ముందులాగా లేదు అనేసి చెప్తానే ఉన్నాం మేము. దాని తర్వాత వీళ్ళన్నీ ఎన్ని చేసినా అవినీతి అక్రమాలకైతే తావు లేకుండా పోయింది. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి, కొత్త అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు విచారణ జరిపించిండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కోణంలో బయటకు వచ్చింది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన చర్య. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు. లడ్డు వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ లీగల్ సెల్ అడ్వైజర్ విహెచ్పి నేత అడ్వకేట్ రాధికా శర్మ ఈ పిటిషన్ మూవ్ చేశారు సుప్రీంకోర్టులో. మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారు అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు ప్రజలకు తెలిసేలా విచారణకు ఆదేశించాలి అంటూ పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పిటిషనర్ కోరారు. మరి ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున
ఆందోళన వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. ఫైనల్గా ఈ రిపోర్ట్ మాత్రం పెద్ద ఎత్తున గందరగోళానికి దారితీసింది, పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీసింది. మరి ఏం జరుగుతుందో, ఎటువంటి విచారణ జరుగుతుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటారో, బాధ్యులుగా ఎవరిని గుర్తిస్తారో, ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాలి. రాధికా శర్మ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. పిటిషన్ వేశారు రాధికా శర్మ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రాధికా శర్మ గారు, ఏంటి మీరు వేసిన పిల్లో ప్రేయర్ ఏంటండి, ఏం కోరుతున్నారు? ప్రేయర్ ఇది లెటర్ పంపించామండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. ఓకే. లెటర్ ని పిల్ లాగా కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతోందో లడ్డూలో యానిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది అని చెప్పేసి అని, ఏదైతే దీనివల్ల ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మనకు వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ తెలుసు, మన సౌత్ ఇండియన్స్ కి, ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మనం ఎక్కువగా వెంకటేశ్వర స్వామి భక్తులం ఉంటాము. సో ఇటువంటి దేవుని ప్రసాదానికే కల్తీ చేశారు అంటే ఇంకా దేవుడే వచ్చి ఎక్కడైనా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఓకే, మీరు లెటర్ రాశారు, దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని లెటర్ పంపించామండి. ఓకే, మీరేం చేయాలనుకుంటున్నారు విహెచ్పి నేతలుగా? దీని మీద ఇది ఖండిస్తున్నామండి. ఇటువంటి చర్యలు తీసుకున్న ఎవరైతే ఇటువంటి చర్యకు పాల్పడ్డారో వారిని కఠినాతి కఠినమైన శిక్షలు వేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరూ హిందువులు. కానీ ఇది రాజకీయ దురుద్దేశం ఉంది అని వైసీపీ అంటోంది. సో ఈ రిపోర్ట్స్ ని మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుందా అండి? రాజకీయ దురుద్దేశమైనా, ఒకవేళ వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో ఇంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కూడా తప్పే. ఇది తప్పు గనక అయితే ఇటువంటి మనోభావాలు దెబ్బతీసిన ఎవరి మీదైనా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సో ఆ రిపోర్ట్ పైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టి, అందుకే ఎంక్వైరీ కండక్ట్ చేస్తే మనకి అన్ని నిజాలు బయటపడతాయి కదా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధికా శర్మ గారు. లడ్డూ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు సిజేఐకి లెటర్ రాశారు విహెచ్పి తెలంగాణ లీగల్ సెల్ అడ్వైజర్ హైకోర్టు అడ్వకేట్ రాధికా శర్మ. మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారు అని పేర్కొన్నారు. తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు ప్రజలకు తెలిసేలా విచారణ జరిపించాలి అని కోర్టును కోరారు. ఒకవేళ ఎవరు చెప్తున్నారు, వైసీపీ చెప్తున్నట్టుగా ఇందులో వాస్తవాలు ఉన్నాయా, టీడీపీ చెప్తున్నట్టుగా వాస్తవాలు ఉన్నాయా, రిపోర్ట్ చెప్తున్నట్టుగా వాస్తవాలు ఉంటే సప్లయర్ను, అందుకు సంబంధించిన పాలక మండలిలో ఎవరెవరికి ఈ విషయంతో సంబంధం ఉందో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. భక్తుల మనోభావాలతో ఆడుకునే విధంగా ఎవరు ప్రవర్తించారో ఆ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి అంటూ రాధికా శర్మ సుప్రీంకోర్టుకు లెటర్ రాస్తారు. మరి ఆ లెటర్ను సుప్రీంకోర్టు ఏ విధంగా తీసుకుంటుందో కూడా చూడాలి.